ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. పదిహేడవ వచనాన్ని తీసి అట్లా పెట్టుకొని నాకెళ్ళి చూడండి. అక్కడ అబ్రహామును గురించి, దైవజనుడైన అబ్రహాం గారి గురించి దేవుని లేఖనం మనం అక్కడ చూస్తాం. అబ్రహాం గారితో ఆదికాండం 12వ అధ్యాయం మొదట్లో అబ్రహాం గారితో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాట తీసుకొని బయలుదేరాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను ప్రేమించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, నీ నుండి భూలోకమంతా దీవించబడుతుంది, నీ గర్భాన్ని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాం గారితో దేవుడు ప్రమాణం చేస్తాడు. సరేనని అబ్రహాము గారు దేవుడు చెప్పినట్లు దేవుడు చూపించిన, దేవుడు వెళ్ళమన్న ప్రాంతాన్ని ఆయన విని బయలుదేరాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రతియొత్తులే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అన్నాడు. ఈరోజు నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పి చాలామంది అనుకుంటున్నాం, కానీ ప్రభువుని ప్రేమించే మనం, ప్రభువు చెప్పిన పని మనం చేస్తేనే ఆయన మనం ప్రేమించినట్టు లెక్క. ఆయనను ప్రేమిస్తున్నానని మాటలు చెప్పి మాటలతో సరిపెట్టకూడదు. మన ప్రేమ క్రియల రూపాన్ని దాల్చాలి. క్రియారూపాన్ని దాల్చని మనిషి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు, తనను తానే మోసపుచ్చుకుంటున్నాడు అన్నది దేవుని వాక్యం. కాబట్టి నిజముగా దేవుణ్ణి మనం ప్రేమించిన వాళ్ళమైతే దేవుని మాటకు లోపడతాం, తిరగబడం, వ్యతిరేకించం, తృణీకరించం, అంగీకరిస్తాం దేవుని మాట. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవడు పరలోకంలోకి రాడు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించువాడే పరలోకానికి వస్తాడన్నాడు ఆయన. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఉన్న మనం, ఆయనను ఆరాధిస్తూ ఉన్న మనం, ఆయన నేను ప్రేమిస్తున్నానని మనం చెప్పడం కాదు, కానీ ప్రేమించిన నువ్వు, నేను, మనమంతా ఆయన మాట వింటున్నామా లేదా అన్నది చూసుకోవాలి. ఆయన చెప్పిన పని నువ్వు చేయకుండా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు పాటలు పాడినా, అయ్యా నేను ప్రేమిస్తున్నానని నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఆయన నమ్మడు. ఎందుకంటే ఆయన కనబడుతూ ఉంది, రే నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు నేను చెప్పిన పని ఒక్కటి నువ్వు చెయ్యవు, ఎట్లా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్మాలి అంటాడు ఆయన. అమ్మా, ఈ లోకం నాకేదొద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నావు, నా మాట ఒక్క మాట అయినా నువ్వు అంగీకరించావా, నేను చెప్పిన ఒక్క మాట అయినా నువ్వు గైకున్నావా, ఎట్లా నమ్మాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని అంటాడు ఆయన. యేసయ్యను గనక నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడతావు, అది నీకు ఇష్టం లేకపోయినా. నీ మనసుకు కొన్నిసార్లు దేవుడు చెప్పేవి కఠినంగానే ఉంటే బాధనే కలిగిస్తాయి. వైద్యం చేసేటప్పుడు వైద్యం చేసే వైద్యుడు కొంత బాధ కలిగిస్తాడు. బాధ కలిగించేది దేనికి? నిన్ను బాధ పెట్టాలని కాదు. ఇప్పుడు ఒక రోగికి ఒక భయంకరమైన పుండు వచ్చింది, అది బాగా చీము బట్టి రసి గారుతూ ఉంది, నీరు గారుతూ ఉంది. వైద్యుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడు? మొదటగా గాయం కడతాడు, గాయాన్ని శుభ్రంగా కడుగుతాడు. ఎట్లా కడుగుతాడు? పైన కడుగుతాడా? చెప్పాలి మీరు, నోడ తెలిసి. ఎట్లా కడుగుతాడు? ముందు ఆ గడ్డను గట్టిగా ఒత్తేస్తాడు. ఒత్తినప్పుడు అందులో ఉన్న చెడు నీరు,
వ్యర్థమంతా బయటకు వస్తుంది. ఆ గడ్డ ఒత్తేటప్పుడు ఆ ఒత్తే వైద్యుడి మీద ఏమొస్తుందో మనకి కోపం వస్తుంది. ఆ బాధ తట్టుకోలేము. ఒత్తిన తర్వాత ఒత్తినా కూడా లోపల ఇంకా కొద్దిగా ఉందనుకోండి, అది ఎంత ట్రై చేసినా అందులో నుంచి ఆ వ్యర్థం కనుక బయటకు రాకపోతే వైద్యుడు 1-2 కట్లు చూసిన తర్వాత చివరికి ఏం చేస్తాడంటే అంతవరకు కోసేస్తాడు. కోసి మందుతో శుభ్రంగా గాయం కడిగి కట్టు కొడతాడు. వైద్యం చేసేటప్పుడు గాయాన్ని మానిపేటప్పుడు, గాయానికి వైద్యం చేసేటప్పుడు వైద్యుడి మీద కోపం కలిగిద్ది, బాధ కలిగిద్ది, నొప్పి కలిగిద్ది, మనసుకు కష్టంగా ఉంటుంది, దేహం అల్లాడిపోద్ది. కానీ అది నీ మేలు కోసమే. ఆ గాయం కనుక అది కడగబడకపోతే, పచ్చి పుండుగానే ఉంటే, పై మందులు పై పూతలు పూస్తే అది లోపల ఏమైపోద్దమ్మా, శరీరం తినేస్తుంది. కాలో చెయ్యో తీసేయాల్సి వస్తుంది. కళ్ళ ముందే కుంటోడిగా గుడ్డోడిగా బ్రతకూడదని వైద్యుడు ఏం చేస్తాడు తెలుసా? గాయాన్ని, పచ్చి పుండ్లని ఆయన కడుగుతాడు. యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో చాలామంది గాయాలు ఉన్నాయి, గాయాల పాలై ఉన్నారు, అవి పచ్చి పుండ్లు, అవి మెత్తను చేయబడలేదు, కడగబడలేదు, వత్తబడలేదు. ఈరోజు నొప్పి కలుగుతుందని, బాధ కలుగుతుందని, నీకు అనుకూలమైనటువంటి బోధ, నీకు అనుకూలమైనటువంటి వైద్యం నువ్వు చేయించుకుంటే అది తాత్కాలిక ఉపశమనం కానీ శాశ్వత పరిష్కారం కాదు. అబ్రహాం గారితో కూడా దేవుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా? అబ్రహామా, నేను చూపించిన దేశానికి నువ్వు రావాలి, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ నుండి అనేక భూజనులు దీవించబడతారు అన్నప్పుడు మీ మట్టుకు మీరు చెప్పండి, దేవుడు కనుక మిమ్మల్ని పిలిస్తే ఇక్కడ వద్దు పాండి, నేను వేరే చోట వేరే రాష్ట్రంలో మిమ్మల్ని దీవిస్తానంటే మీరు నిజంగా చెప్పండి, వస్తారా? పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా, పిల్లలకు చదువులకు ఇబ్బంది అయ్యిద్దయ్యా, అప్పులు తీరకుండా ఏదన్నా ఊరికి పోతే అప్పులు ఇచ్చే వాళ్ళని ఏమంటారయ్యా? ఇక్కడ సొంత పొలాలు ఈ ఊర్లో వదిలిపెట్టుకొని, సొంత ఇళ్ళు వదిలిపెట్టుకొని, తెలియని మనుషుల దగ్గర, తెలియని ప్రాంతాల్లో మేము ఎట్లా ఉండేమయ్యా, ఎట్లా బ్రతికేమయ్యా అని మనం మన విధానాలు, మన మన మాటలు వెతుక్కుంటాం దేవుని దగ్గర. కానీ అబ్రహాం గారు నోరెత్తి మాట్లాడా, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పిన విధంగా తల్లిని, తండ్రిని, అక్కజెళ్ళను, అన్నదమ్ముళ్లను, పుట్టిన ఊరిని, పుట్టిన స్థలాన్ని, కట్టుకున్న ఇళ్ళును, కొన్న స్థలాలని, ఉన్న పొలాలని అన్నిటిని తెగదెంపు చేసుకొని దేవుడు పిలిచాడు అనే ఒక్క కారణంతో బయలుదేరాడు, అన్ని విడిచిపెట్టి. స్తోత్రం చెప్పు గట్టిగా. అట్టి సమర్పణ సంఘం కలిగి బ్రతకాలి. ఆయన్ని ప్రేమించానని నువ్వు మాటలు చెప్పటం కాదు, అవి క్రియలో కనపడాలి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు గొప్పది. నాకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నాకున్న నిరీక్షణ, బైబిల్లో ప్రభువు మాట అంటాడు, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, రక్త సంబంధికులనైనను వాటన్నిటిని విడిచిపెట్టి వాడు ధన్యుడు, వారికంటే మరి శ్రేష్టమైన వారిని నేను వారికి స్వాస్థ్యంగా ఇస్తాను. దేవుడు పిలిచాడు కాబట్టి తల్లిని, తండ్రిని, బంధువుల్ని, స్నేహితుల్ని, అన్నదమ్ముల్ని, రక్త సంబంధికుల్ని, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచి దేవుని సేవ కొరకు దేవుడిచ్చిన పిలుపును బట్టి, దేవుడిచ్చిన దర్శనం బట్టి ఈ ప్రాంతంలో దేవుని సేవలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనుకోకుండా ఏదో జరిగింది కాదు, ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తంలో ఒక భాగం. ఇది దేవుని సన్నిధిలో మాకున్న నిరీక్షణ, మాకున్న విశ్వాసం.
గతంలో నడిపించాడు, ప్రస్తుతం నడిపిస్తాడు, భవిష్యత్తులో కూడా తన సేవలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా దేవుడు పిలిచాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి అంటాడు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. మిమ్మల్ని ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో, అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలుపు మంది మార్బళాన్ని వేసుకొని రాలేదు, బలగాన్ని వెంట పెట్టుకొని రాలేదు. అబ్రహాము ఒంటరిగానే బయలుదేరాడు దేవుడు ఇచ్చిన పిలుపును తీసుకొని. వాస్తవంగా అబ్రహామును దేవుడు తన వారందరి నుండి వేరు చేసి, ఒంటరిని చేసి, దేవుడు చూపించిన ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆశీర్వదించాడు. నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను దీవించాలంటే విడగొట్టి దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు బంధాల్లో, బంధుత్వాల్లో, రిలేషన్స్లో, ఈ లోక సంబంధమైన ప్రేమలో మునిగినంత కాలం దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. బైబిల్లో ప్రతి భక్తుడిని చూడండి, మనుషుల నుండి విడగొట్టి వాడుకున్నాడు. మోషేని విడగొట్టి దీవించాడు, యాకోబుని విడగొట్టి ఆశీర్వదించాడు అబ్రహాముని. ఈరోజు నువ్వు దీవించబడాలంటే లోకముల నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. లోకముల నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. అబ్రహాం బయలుదేరాడు ఒంటరిగా. ఈరోజు నీ ప్రయాణం ఏ ప్రయాణం? అందరితో కలిసి ప్రయాణిస్తున్నావా? నీ ప్రయాణం ఒంటరి ప్రయాణమా? కానీ అబ్రహాము ప్రయాణం ఒంటరి ప్రయాణం. కాబట్టి అబ్రహాముతో దేవుడు పిలిచిన పిలుపు, దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపి, నేను ఎందాక చెప్పాను, దేవుడిని ప్రేమిస్తే దేవుని మాటకు లోబడిపోతాం. ఏంది అని ఎదురు తిరిగి చెప్పు, దాని రీజన్ అడగం. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. నా జీవితంలో దేవుని నేను ప్రేమిస్తున్నాను, కానీ నా జీవితంలో ఎందుకు ఈ నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఎంత నీతిగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత యథార్థంగా నేను బ్రతుకుతున్న నా జీవితంలో నేను అనుకున్న మేలు ఎందుకు జరగట్లేదు, కోరుకున్న గమ్యానికి ఎందుకు చేరుకోలేకపోతున్నానని ఒకవేళ కృంగిపోతుంటే, దేవుడు నీ కొరకే ఈ వాక్కులు విడుదల చేస్తున్నాడు. నీవు నీ జీవితంలో చేరుకోవాలనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే, దేవుడిచ్చే స్వాస్థ్యము పొందుకోవాలంటే మనుషులతో నువ్వు ప్రయాణం చేయడం కాదు, నీ ప్రయాణం దేవుడి ఎదుట ఒంటరిగా ప్రయాణించాలి. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుతో పగలంతా కొన్ని వేల మంది, వందల మంది గుంపులు ఉండేవాడు, కానీ యేసు ప్రభు రాత్రి వేళ ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే. ఈరోజు దేవుని సన్నిధిలో అబ్రహాము ఒంటరిగా దేవుని మాట తీసుకొని, పిలుపుని తీసుకొని బయలుదేరాడు. ఈ లోకంలో నేను రాసుకున్న మాట, నా పక్షమున బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు మౌనం వహించవచ్చు, కానీ నీ పక్షాన దేవుడు ఎప్పుడూ మౌనం వహించడు. ఆయన నీ పక్షాన మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షాన మంది మార్బలం ఉంటే వాళ్ళు మన పక్షాన మాట్లాడతారు, కానీ నీ పక్షాన దేవుడు తోడంటే దేవుడే నీ పక్షాన మాట్లాడతాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ప్రయాణం ఒంటరి ప్రయాణం, ఒంటరి పోరాటం. ఎప్పుడైతే ఒంటరిగా అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడో, భౌతికంగా ఒంటరి వాడే కావచ్చు, ఆత్మీయంగా దేవుని తోడు కలిగిన వాడు అబ్రహాము. దేవుని తోడు కలిగిన అబ్రహాము దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఉన్న ప్రాంతంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో కరువులో తను పోషించబడాలన్న దేశానికి వచ్చి తన భార్య అయిన శారమ్మతో చెబుతున్నాడమ్మా, నువ్వు చాలా చూడడానికి అందంగా, సౌందర్యవంతంగా ఉన్నావు, నువ్వు కనుక నా భార్య అని చెబితే నన్ను చంపి
నన్ను చంపి నిన్ను వివాహం ఆడతారు ఎక్కడున్న రాజు కానీ మనకంటే సంపన్నులు కానీ. కాబట్టి నువ్వు నా భార్యని చెప్పొద్దు, నువ్వు నా చెల్లెలవని చెప్పు అన్నాడు. ఎందుకు? నిన్ను బట్టి నా ప్రాణంలో వాడు తీయకూడదు అన్నాడు. సరే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ శారమని భార్యగా కాక చెల్లిగా పరిచయం చేశాడు. ఈ విషయాన్ని ఆ దేశం, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో దృష్టికి వెళ్ళింది. ఫరో ఎదుట శారమ్మ యొక్క అందాన్ని వర్ణించి ఆమె గురించి పొగిడారు. పొగిడేసరికి ఆమె ఎవరో చూడాలి అని ఫరోకి ఆలోచన కలిగింది. చూడండి, ఎప్పుడైతే ఇక ఆమె సౌందర్యాన్ని గురించి అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగిడారో రాజ దర్బారు పిలిపించారు. అబ్రహామా, ఇదిగో ఈమె నీ చెల్లెలు అంటున్నావు కాబట్టి ఈమె నేను వివాహం చేసుకుంటానని అబ్రహాము కొన్ని బహుమానాలు, దాసులు, అన్ని బంగారం, డబ్బు మొత్తం ఇచ్చి ఆయన పంపించేశారు. కాదు నా చెల్లెలు కాదు నా భార్య అంటే చంపేస్తారు. ఎందుకు అబద్ధం చెప్పామని చంపేస్తారు. నీ భార్య అని అంటున్నావు కాబట్టి నువ్వు బ్రతుకున్నప్పుడు నీ భార్య నేను వివాహం చేసుకోవాలని నాకు కుదరదు కాబట్టి ఆటు తప్పించుకోవడానికి కూడా చంపేస్తారు. ఎటువైపు పోయినా మరణమే అబ్రహాం గారికి. ఆ పరిస్థితిలో అబ్రహాం పక్షాన ఎవరన్నా ఉన్నారా? అబ్రహాం పక్షాన ఎవరైనా మాట్లాడారా? అబ్రహాం పక్షాన తన బంధువులు ఎవరన్నా వచ్చారా? లేదు. అబ్రహాము ఒంటరి పోరాడుతున్నాడు. అబ్రహాముది ఒంటరి ప్రయాణం. ఆ ఒంటరి ప్రయాణంలో ఏం చేయాలో అర్థం కాక ప్రభువా అని మోకరించి దేవుని వైపు చూశాడు. ప్రభువా, నన్ను పిలిచింది నువ్వు, నన్ను రమ్మంది నువ్వు, నా విషయంలో నా పక్షాన మాట్లాడి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఎవరు ధైర్యం చేయరు, మాట్లాడలేరు. ఒకవేళ మేము మాట్లాడినా మా మాటలు ఎవరు లెక్క చేయరు. కాబట్టి తండ్రి, నా పక్షాన నువ్వు కదులు. దేవునికి స్తోత్రం. నా పక్షాన నువ్వు మాట్లాడవయ్యా అని అబ్రహాం మోకరించి దేవుని పాదాలను పట్టుకున్నాడు. అబ్రహాము పక్షాన, అబ్రహాము కోసం ఏమండి ఫరోతో దేవుడు మాట్లాడాడు. చదవండి ఆ మాట, 17వ వచనం. కొంచెం గట్టి చదువు, గట్టి చదువు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం పక్షాన మాట్లాడింది ఎవరు? దేవుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పక్షాన మాట్లాడాలంటే నువ్వు కామైపోవాలి. ఇది ఒక్కటే సూత్రం. నీ పక్షాన దేవుడు మాట్లాడాలంటే నువ్వు మౌనం అవ్వాలి. నువ్వు మాట్లాడుతూ కూర్చున్నావు అనుకో, మాట్లాడుకో అంటాడు, ఆయన కూడా సైలెంట్ ఉంటాడు. కాబట్టి నీ పక్షాన దేవుడు మాట్లాడాలంటే నువ్వు ఆయన వైపు మౌనంగా చూడాలి. స్తోత్రం. ఇది కథ అంతా దేవుడు నడిపించుకుంటాడు. సౌలు గొలియాతుకి వెళ్ళి చూశాడు, గొలియాతు బలాన్ని చూశాడు. ఎన్నెన్నో మాట్లాడి ఉండొచ్చు, కానీ యుద్ధభూమిలోకి దావీదు వెళ్ళాడు. దావీదు విషయంలో గొలియాతు రకరకాలుగా మాట్లాడుతున్నా గొలియాతు విషయంలో దావీదు మాత్రం మౌనంగా ఉన్నాడు. త్వరగా చూసుకుందాం, బస్తీ మీద సవాల్ అనలేదు. ఎందుకు? భయపడిపోయాడా గొలియాతు బలాన్ని చూసి? శిక్షుడా, నువ్వు బలవంతుడు అని నీ కండ బలాన్ని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు, నువ్వు వెనుకున్న మందిని మారబడాన్ని చూసుకొని, సైన్యాన్ని చూసుకొని, ఆయుధాలను చూసుకొని, అరే నిన్ను మించిన బలవంతుడు నా ముందు ఉన్నాడు రా, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా అని ఆయన వైపు చూశాడు.
అప్పుడు కూడా అన్నాడు, యుద్ధం చేస్తుంది నేను అనుకుంటున్నావేమో, నేను కాదు, యుద్ధం చేసేది ఎవరు? ఆయనే. నా పట్ల యుద్ధం చేసేది దేవుడు, నన్ను నిలవబెట్టుకుని వాడుకునేవాడు ఒట్టి మట్టి బొమ్మనే నేను, కానీ కార్యం జరిగించేదంతా ఆయనే. అబ్రహాము ఒంటరి వాడైపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు, ఏమి మాట్లాడలేడు, ఏమి చేయలేడు. అయినప్పటికీ కూడా మౌనం దాల్చి దేవుని వైపు చూసినటువంటి అబ్రహాము కోసం ఫరోతో దేవుడు మాట్లాడాడు. అబీమెలెకుతో కూడా అబ్రహాము పక్షాన దేవుడు మాట్లాడాడు. చూడండి 20వ అధ్యాయం 37వ వాక్యం. క్షమించండి, 17వ వచనం. పది నుంచి చదువుతారా? 7వ వచనం. కాబట్టి ఆ ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బ్రతుకుదువు, నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పెను. 10వ వచనం. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసి తిని, అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇంటిని విడిచి దేశాంతరము పోవునట్టు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలముందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నన్ను నాకు చేయవలసిన ఉపకారము చెప్పితివెనెను. ఇక్కడ అబీమెలెకు విషయంలో కూడా ఇదే చేశాడు. కానీ ఇక్కడ కూడా అబ్రహాం నోరు తెరవల, రికమెండేషన్ అడగల, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మౌనంగా దేవుని వైపు చూశాడు. మరలా దేవుడు అబ్రహాము పక్షాన అబీమెలెకుతో మాట్లాడాడు. కాబట్టి నీకు ఒక పని అవసరం, లేకపోతే బ్యాంకులో ఒక పని అవసరం, లేకపోతే జాబ్ విషయంలో నీకు ఒక పని ఉంది. కాబట్టి నీకు ఉద్యోగం ఇచ్చే అధికారులతో నువ్వు మాట్లాడి రికమెండేషన్ చేయించుకోవడం కాదు, నీవు ప్రార్థించి దేవుని మాట్లాడమని చెప్పాలి. దేవుని రికమెండేషన్తో నువ్వు వెళ్ళాలి. స్తోత్రం కలుగును. కాబట్టి మనుషులు నీ విషయంలో మౌనం అవ్వచ్చు, కానీ దేవుడు నీ విషయంలో ఎప్పుడు మౌనం కాదు. తర్వాత ఇంకొక విషయం కూడా చూడండి. నయమాను విషయంలో దేవుడు సిరియా దేశపు చిన్నదాని ద్వారా మాట్లాడాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ ప్రవక్త దగ్గర 2వ వచనం చదువుతూ, ఎవరిని తెచ్చారు? సిరియా దేశం నుంచి ఒక చిన్నదాన్ని తెచ్చారట. తీసుకొచ్చి ఈ నయమాను ఇంట్లో ఒక పని మనిషి, తన భార్యకు ఒక పని మనిషిగా పెట్టాడు. ఆ అమ్మాయిని, చిన్న పాప, యవనస్తురా. వచ్చిన ఆ చిన్నది దుర్మార్గుడు నా తల్లిదండ్రుల నుండి దూరం చేశాడు, వీడికి మంచి పని జరిగింది, వీడికి మంచి తగిన శాస్తి జరిగింది అని ఆయనకు వచ్చిన కుష్ఠరోగాన్ని బట్టి ఈ చిన్నది సంతోషపడలా. మనమైతే ఏం చేస్తాం తెలుసా? శత్రువు బలహీన పడినప్పుడు, శత్రువు విషయంలో చూసావా,
అని మనం సంతోషిస్తాం. కానీ దేవుని మనస్సు అది కాదు. సిరియా దేశం నుంచి వచ్చినటువంటి చిన్నదానికి తెలిసింది దైవజనుడి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, ఆయనపై ఉన్న దేవుని కృప, ఆయన మీద ఉన్న దేవుని అభిషేకం గుర్తించింది. స్తోత్రం కలుగును గాక. సిరియా దేశంలో ఉన్న చిన్నదాన్ని అర్థమైంది దేవుని సేవకుల మీద ఉన్న అభిషేకం విలువ. దైవజనుడి పట్ల దేవుని ప్రణాళిక గ్రహించింది. కుష్ఠరోగంతో బాధపడి అల్లాడిపోతూ ఉంటే భార్య కృంగిపోతూ ఉంటే ఈ చిన్నదల్లి అమ్మగారికి చెబుతుంది, అమ్మగారు యజమానుడు బాధపడ్డం నాకు బాధగా ఉంది, నువ్వు వెళ్ళు అయ్యగారితో చెప్పమ్మా, పలానా దేశంలో పలానా దైవజనుడు అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఈ బాధలు పోతాయి, ఈ రోగం పోతాయి అని ఈ సిరియా దేశం నుంచి వచ్చినటువంటి చిన్నదాని ద్వారా నయమానుకున్న రోగాన్ని తొలగించడానికి దేవుడు చిన్నదాని ద్వారా మాట్లాడాడు నయమానుతో. స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మికమైన స్వస్థత, భౌతికమైన స్వస్థత విషయమై దేవుడు మనతో ఎవరి ద్వారానైనా మాట్లాడతాడు. నీకు కావలసిన హెచ్చరిక దేవుడు ఎవరి ద్వారానైనా ఇస్తాడు. లోబడితే ఇబ్బంది ఏం లేదు, లోబడకపోతే నువ్వే ఇబ్బంది పడతావు. నయమానుకున్న రోగం, నయమానుకున్న వ్యాధి, నయమానుకున్న బలహీనత, స్వస్థత పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. కానీ తనకున్న రోగం నుంచి తనకు విడుదల కలగట్లా. డబ్బు ఉంది, మంచి వైద్యం చేయించుకునే స్థితి ఉంది, శ్రీమంతుడే అయినా తనకున్న వైద్యం ద్వారా, తనకున్న డబ్బు ద్వారా తనకున్న జబ్బు బోట్ల కొన్ని మనంతటిగా మనం పోగొట్టుకునే ఉంటాయి, కొన్ని దేవుని ద్వారా జరిగేవి ఉంటాయి. అన్నీ నీ ద్వారానే జరిగిపోతాయని నువ్వు ఊహా ప్రపంచంలో బ్రతకద్దు. హల్లెలూయా. నీ ద్వారా సమస్తం జరిగిపోతుందని నువ్వు భ్రమపడిపోవద్దు. మానవునిగా నువ్వు చేసేది నువ్వు చేయాలి, నువ్వు చేయలేని దానిని దేవుడు చేయాలి. నయమాను విషయంలో చిన్నదాని ద్వారా దేవుడు మాట్లాడాడు, పలానా చాటుకు వెళ్ళమని. ప్రార్థన చేసుకో, తగ్గిపోద్దని చెప్పొచ్చుగా. లేదు, దైవజనుల దగ్గరికి పోమని దేవుడే చిన్నదాని ద్వారా మాట్లాడాడు. భార్య వెళ్ళి నయమాను చెప్పింది. నయమాను వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా, కొంత ప్రెస్టేజ్ ఫీల్ అయినా తప్పక వెళ్ళాడు. దేవుని దగ్గర ప్రెస్టేజ్లకు పోకూడదు. మనం సేవకుడైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, ఎవరైనా కావచ్చు, దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత దీవించబడతాం, ఎంత హెచ్చించుకుంటావో అంత పాతాళాలకు తొక్కేస్తాడు దేవుడు. నయమాను కూడా వెళ్ళటం ఇష్టం లేకపోయినా భార్య చెప్పిందనే ఉద్దేశంతో వెళ్ళాడు. వెళ్ళి దైవజనుడు ఇంట బయటే ఉన్నాడు. రెండయ్యా రండి, లోపల కూర్చుంటే రండి అని సేవకుడు పిలవగా బయటకు వచ్చాడట. వచ్చి ఏంటంటే, అయ్యా ఇదిగో నా యజమానుడు ఈ రోగంతో బాధపడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తావని సిరియా దేశం నుంచి చిన్నది నా యజమానుని ఇంట ఉన్న చిన్నది చెబితే వచ్చామయ్యా నీ దగ్గరికి అన్నాడు. నయమాను దగ్గర ఉన్న పనివాడు అయ్యగారు రథం దిగల, రథంలో కూర్చొని పిలిపించాడు కబురు. దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేయొచ్చు, స్వస్థపరిచేవాడే, కానీ తన మనస్తత్వాన్ని ఎరిగినటువంటి దైవజనుడు, దైవాత్మ చేత ప్రేరేపింపబడిన వ్యక్తి, నీకు తగ్గింపు రావాలంటే పో, యోర్దాను నదిలో ప్రవహిస్తున్న మురుగు నీళ్ళను మునిగి రాలంటాడు. స్తోత్రం కలుగును గాక. యోర్దాను నది నీళ్ళు అంతగా బాగుండవు.
ఇప్పుడైనా మీరు యూట్యూబ్లోనైనా గూగుల్లోనైనా కొట్టి సెర్చ్ చేసి చూడండి. వర్షం నీళ్లు, బురద నీళ్ళు ఎట్లా ప్రవహిస్తాయి అట్లా ఉంటాయి ఆ యోర్దాను నదిలో నీళ్లు. యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మను, పోద్ది రోగం అన్నాడు. చెప్పాడు, ఇంక లోపలికి వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడో ఏమో, కోపడ్డాడు. ఇంతకంటే మంచి నదులు మన దేశంలో లేవనే? పోయిపోయే యోర్దాను నదిలో మనగమని చెబుతాడేంది? తల మీద చేయబెట్టు, నూనె రాసు, ఏదో ప్రార్థన చేస్తాడని వస్తే అని కోపడితే పక్కన ఉన్న పనివాడు అంటాడు, అయ్యా ఇంత దూరం వచ్చావు, ఎవరి దగ్గరన్నా ఎచ్చులు పడు కానీ దేవుని దగ్గర ఎచ్చులు పడు మాకయ్యా, ఇప్పుడున్నా కానీ నీకు తెక్క తీపి ఆగలేదని లోపల అనుకుంటున్నాడు. చెప్పి బ్రతిమలాడి, ఎడదాకా వచ్చావు కదా అని బ్రతిమలాడగా వెళ్ళి యోర్దాను నదిలో ఇష్టం లేకపోయినా నీళ్ళలో దిగాడు. చదవండి మాట, రాజుల 2వ గ్రంథం 5 మొదటి నుంచి చదవండి. ఆ 3 నుంచి కంటిన్యూషన్గా చదవండి. డైరెక్ట్గా రాలా, రాజకుమార్ రికమెండేషన్ చేయించారు. ఎందుకు? ఈయన పిలిపించుకోవడానికి వాళ్ళ ఇంటికి, వాళ్ళ రాజ్యానికి. రాజు దైవికమైన ఆత్మీయుడు కాబట్టి స్వస్థపరచడానికి, బ్రతికించడానికి, చంపడానికి నేనే ఏ పార్టీ వాడిని అని తన పై వస్త్రాలు చెప్పుకుంటాడట. చెప్పుకుంటే ఈ విషయం దైవజనుడికి తెలిసినప్పుడు, ఎందుకు నువ్వు బాధపడేది, స్వస్థత కావాలంటున్నాడు కాబట్టి ఆయన రమ్మను అన్నాడు. ఈ కబురు పంపించారు. వచ్చాడు. తర్వాత చదవండి, యోర్దాను నదిలో నీళ్ళల్లో మునిగే ముందు ఏమొచ్చిందంట? దేవుడి దగ్గరికి మనం పోవాలా, దేవుడి మన దగ్గరికి రావాలా? చెప్పాలా? ఆయనే నా దగ్గరికి రావాలంటే అది ఎంత అమాయకత్వం. అట్టుంటది కొన్నిసార్లు మన అవివేకం. ఆయన దగ్గరకు వచ్చి చెయ్యి, ఆ రోగం మీద కలిగిన ఆ గాయం మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే, దగ్గరికి కూడా రాకుండా పోయి ఆ నదిలో మునగమని చెబుతాడేంటి? కోపడ్డాడట. తన పక్కన పనివాడు ఏమన్నాడో చూడండి. చెప్పడం ప్రభుని హల్లెలూయా హల్లెలూయా
లోబడితే కార్యం జరిగిందా? అప్పగించుకున్నాడు దేవుని మాటకి. వాడు తలుచుకుంటే సేవకుడు ఎంతవరకు? బాప్తిస్మిచ్చే యోహాన్ని ఏమండి, ఒక డ్యాన్స్ ఆడినటువంటి ఒక కన్నెపిల్ల వేసిన డ్యాన్స్కి మైమరిచిపోయి నువ్వేం కావాలో చెప్పు, నేను మొత్తం నీకు ఇచ్చేస్తానని చెబితే రాజు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి అడిగింది, మా ఏం అడగమంటావు? యోహాన్ తల అడుగు అంతే. రాజు తలుచుకుంటే యోహాన్ తల నరికించలేదా? కానీ దైవజనుడైన ఎలీషా బహురోషము గలవాడే. ఏ రోషం ఇది? దైవీకమైన రోషం. హల్లెలూయా. వేడి యోర్దాను నదిలో మునిగిపో అన్నాడు. దానికి ఆయన ఇష్టం లేకపోయినా కోపపడ్డాడు. ఏం పట్టించుకోలేండి, మునిగితే మునుగు లేకలేప అని లోపలికి వెళ్ళిపోయాడు. పక్కన పనివాడి బతికులు అడితే నువ్వు బాగుపడ్డాన్ని కూడా పనివాడి బతికులు అడాలని పోయాడు, మునిగాడు, స్వస్థత పొందాడు. పట్టరాని ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా నేను బాగుపడ్డా, అయ్యా నేను స్వస్థపడ్డా, అయ్యా నీకేం కావాలో చెప్పు అని మొత్తం ఇస్తుంటే, నీలాంటి వాడి దగ్గర ₹1 కూడా నేను తీసుకో, ఎందుకంటే నువ్వు ఇచ్చావు, నువ్వు పెట్టిన భిక్షతో నేను బతికైనా నువ్వు చెబుతూ నా దేవునికి మహిమ అన్నాడు. కాబట్టి నీ చెప్పుల వారైనా నాకు అవసరం లేదు, మొత్తం తీసుకుబా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నయమాను స్వస్థపరచబడాలని నయమాను కోసం సిరియా దేశం నుంచి వచ్చిన చిన్నదాని ద్వారా దేవుడు మాట్లాడాడు. తనను బాగు చేసాడు, తనకున్న కుష్టి రోగంపై. ఈరోజు ఆనాడు నయమాను దేహానికి కుష్టి రోగం వచ్చింది, కానీ ఈరోజు అనేక మంది ఆత్మకు మనస్సుకు కుష్టి కూడా వచ్చింది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కుష్టి వ్యాధి తొలగిపోవాలంటే వాక్యమనే యోర్దానులో మనం మునగాలి, ఉపదేశానికి అప్పగించుకోవాలి, వాక్యమనే నీటిలో ఉదక స్నానం చేయబడాలి. పైకి మనం బాగానే ఉండొచ్చు, మన దేహం ఆరోగ్యంగానే ఉండొచ్చు, కానీ అంతరంగ పురుషుడు కృషించిపోతున్నాడు. ఆత్మలో బలహీనమైపోతూ, ఆత్మలో చల్లారిపోతూ, ఆత్మీయతలో బలహీనమైపోతుంది నీ ఆత్మ. నీ ఆత్మ ఆధ్యాత్మికమైన స్వస్థత పొందుకోవాలి యేసు నామములో. ఈ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. సంపూర్ణంగా కడుగవానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, యోర్దాను అనేటువంటి వాక్యం అనే నీటి ప్రవాహంలో నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పగించుకొని మునగగలిగితే, నీపై ఉన్న ప్రతి దోషాన్ని నా దేవుడు కడిగి వేయగలిగిన సమర్థుడు. ఈరోజు నీవు స్వస్థత పొందాలని, నీవు బాగుండాలని, నువ్వు దీవింపబడాలని, నీవు ఆశీర్వాదకరంగా అనేకులకు మారాలని దేవుడే తన వాక్య వెలుగులో నుంచి మాట్లాడుతాడు. ఆనాడు సిరియా దేశపు నయమానుతోనే కాదు, ఆనాడు అబీమెలెకు రాజుతోనే కాదు, ఆనాడు ఫరో రాజుతోనే కాదు, ఈరోజు నీతో కూడా, నాతో కూడా, మనందరితో కూడా దేవుడు తన వాక్యపు వెలుగు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మన త్వరగా లోబడే మనసు మనలో ఉంది. తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో దానియేలు కోసం దేవుడు సింహాలతో ఉంటున్నాడు. 6వ అధ్యాయం 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక,
నా దేవునికి నేను నిర్దోషిగా ఉన్నాను కనుక దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. సింహముల నోళ్ల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. చీల్చివేసే సింహాల నోటి నుండి దేవుడు నన్ను రక్షించాడని చెబుతున్నాడు. నిర్దోషిగా యథార్థతను కలిగినటువంటి దానియేలును కాపాడడానికి దేవుడు సింహాలతో మాట్లాడాడు. నిన్ను చీల్చివేసే సింహాలు ఏమున్నాయో, నిన్ను చీల్చివేసే అప్పులేమున్నాయో, నిన్ను చీల్చివేసే రోగాలు అనేవి ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నా దేవుడు వాటి నోటి నుండి మిమ్మల్ని తప్పించునుగాక, విడిపించునుగాక, రక్షించునుగాక. వాటితో నా ప్రభువే మాట్లాడునుగాక. దానియేలు సింహాల నోటి నుంచి తప్పించబడడానికి ఎవరెవరితోనూ మాట్లాడి బతిని అడుకోలేదు. కాళ్ళ వేళ్ళ పడలేదు, కాళ్ళు గడ్డలు పట్టుకోలేదు. నా దేవుడు నన్ను రక్షించకపోయినా దేవునికి స్తోత్రం అన్నాడు. షడ్రకు మేషకు అభేజ్ఞులు కూడా ఎవరి అగ్నిగుండంలో వేస్తా ఉన్నప్పుడు వాళ్ళు రాస్తూ చెబుతున్నారు, రాజా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు అగ్ని నుండి కాపాడకపోయినా పర్వాలేదు అన్నాడు. రాజీ పడిపోయి బతకలేదు, దిగజారిన బతుకు బతకలేదు, రోషం లేని బతుకు బతకలేదు. వారి యథార్థతే దేవుని ఎదుట వారిని నిలవెత్తింది. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ పక్షాన నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీ పక్షాన మాట్లాడతాడు. సమస్యతోనైనా రోగంతోనైనా. ఏమంటే ఏమన్నా దేవుడు మాట వినలేదు, దేవుడు వద్దు అన్న ప్రాంతానికి పోయాడు, దేవుడు మౌనంగా ఉన్నాడా? ఏంటి అన్నో వినకపోతే వినపోయి బాబా అని అలా వదిలేసుకోలేదు. నువ్వు మాట వినకపోయినా ఎట్లా ఆయన మాట వినాలో ఆయనకు తెలుసు. స్తోత్రం కలుగును కాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయన మాటలు వినకుండా ఆయన నచ్చిన మార్గానికి వెళ్ళిపోతున్నాడు. పోతే పోయాళ్ళని వదిలేయలేదు దేవుడు. ఎట్లా రావో చూస్తున్నా దారిలోకి అని దేవుడు యోనాకి మారుమనసు రావడం కోసం దేవుడు ప్రకృతి ద్వారా యోనాతో మాట్లాడాడు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. యోనాకి ఎట్ట అర్థమైంది? పరిస్థితులు తారుమారైపోయి, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు. మీ పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి అంటే జాగ్రత్త, మార్చుకొని దేవుడు మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా. వాతావరణం ప్రతికూలంగా ఉంది యోనాకి అర్థమైపోయింది.
మొత్తానికి నేను దేవుని మాట వినకుండా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను కాబట్టి దేవుడిని నేను వదిలిపెట్టినా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. దేవుడు తన పరిస్థితులను, వాతావరణాన్ని బట్టి, ప్రకృతిని బట్టి దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు ఎవరన్నా అర్థం చేసుకుంటాడు. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడతాడు మన సిచ్యువేషన్స్ బట్టి. గ్రహింపగలిగే మారు మనసు పొందితే ఇబ్బంది ఏం లేదు. మార్చుకోకపోతే ఇబ్బంది పడతాం. తనకు అర్థమైపోయింది, నన్ను ఎత్తి నీళ్ళలో వేయండి, ఈ తుఫాను ఆగిపోతే మీరు బ్రతుకుతారండి. మీరు కనుక నన్ను ఎత్తి నీళ్ళలో వేయకపోతే నాతో పాటు మీరు కూడా వస్తారండి. ఒకవేళ ఈ వ్యక్తి చెప్పినట్టు నీళ్ళలో అయ్యేస్తే నా సేవకుడిని ఎందుకు చంపారని మళ్ళీ మనలో చంపుతాడే ఉంటాడు దేవుడు. ఎంత భూకంపం, ఎంత అల్లకల్లోలం జరిగిందంటే మొత్తానికి నేను నమ్ముకున్న దేవుడు బలవంతుడు అని నమ్మాడు. స్తోత్రం చెప్పబట్టి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిస్థితి జరిగిందో ఈ మొత్తానికి కొన్ని సూచనలు చూసుకొని ఎత్తి నీళ్ళలో వేశారు. ప్రేమ కలిగిన దేవుడు జల సమాధి కాకుండా పెద్ద చేపకాకి నటించి 3 రోజులు యోనాన్ని భద్రంగా కాపాడడానికి దేవుడే ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. దారి తప్పిన దేవుడు వదిలేస్తాడు అనుకోవద్దు. దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. నీ మనస్తత్వం, నీ ఉద్దేశాలు నువ్వు మారు మనసులోకి వచ్చేంత వరకు దేవుని కాపుదల్లోనే ఉంటావు. నిజమైన మారు మనసు వచ్చినప్పుడు ఆ చేప మింగిన చేపే ఒడ్డున విడుదల అప్పుడు కలిగింది. కాబట్టి నీ విషయం, నా విషయం, మన జీవిత పోరాటంలో దేవునితో మనం ప్రయాణం చేయాలి. హనోకు కూడా దేవునితో ప్రయాణం చేశాడు. మనుషులతో నడవలేదు. దేవునితో నడిచాడు. తన పోరాటం, తన ప్రయాణం, తన అడుగులన్నీ లెక్కించిన దేవుడు. హనోకును దేవుడు తన సన్నిధి చేర్చుకున్నాడు. ఈరోజు నీవు కూడా హనోకు వలె దేవునితో నడవాలి. హనోకు వలె నువ్వు కూడా దేవునితో నడవాలి. అబ్రహాములాగా నీవు కూడా దేవునితో నడవాలి. దానియేలు వలె నీవు కూడా దేవునితో నడవాలి. ఎవరి మనం ఎలా నడుస్తున్నాం, ఎవరితో నడుస్తున్నాం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో నడుస్తున్నావమ్మా? నువ్వు దేవునితో నడిస్తే ఈ లోకంలో నీవు ఒంటరి వాడివైనా దేవుడు నీకు తోడై నీ వెనక ఒక బలమైన జనాంగాన్ని దేవుడు కడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఒక స్వాస్థ్యమునే సిద్ధపరుస్తాడు. కాబట్టి హనోకులా దేవునితో నడు, అబ్రహాము గారి వలె దేవునితో నడు, దానియేలు వలె దేవునితో నడు. నువ్వు దేవునితో నడిస్తే నీ పక్షాన మాట్లాడాల్సిన పరిస్థితులతో దేవుడే మాట్లాడతాడు. నువ్వు సన్యాసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటే యోసేపు చేయని తప్పు కూడా యోసేపు మీద పడ్డదా లేదా? ఏమంటే ఎవరన్నా తప్పు చేసినా తప్పుని తప్పుగా ఒప్పుకోరు. అసలు తప్పు చేయకుండా తప్పు చేశానని అటు ఒప్పుకోవాలి యోసేపు తాను తప్పు చేశాను, చెయ్యలేదు అని ఎవరి దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాల. ఎందుకంటే నా మనస్సు నాకు, నా దేవుడికి తెలుసు. చాలు. నేను మనుషుల దగ్గరికి వెళ్ళి సంజాయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే చెప్పాలన్నోళ్ళు మౌనం అయిపోయారండి.
నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా యథార్థత నా దేవునికి తెలుసు. కాబట్టి అని యోసేపు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడా? చెప్పండి. నువ్వు మౌనంగా ఉన్నా నీ విషయంలో దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడంతే. నీ విషయంలో దేవుడు తన హస్తాన్ని కదులుతూనే ఉంటుంది. నీ విషయంలో దేవుని స్వరం బయలుదేరుతూనే ఉంటుంది. అబ్రహాం విషయంలో ఫరోతో మాట్లాడినట్లు, అబ్రహాం విషయంలో అబీమెలెకు రాజుతో మాట్లాడినట్లు, ఏమండి తన స్వస్థత కొరకు సిరియా దేశం నుంచి వచ్చినటువంటి చిన్నదాని ద్వారా మాట్లాడినట్లు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, మన పక్షాన మాట్లాడతాడు. ఆయన మన పక్షాన మాట్లాడనివ్వండి. ఆయన మాట్లాడాలంటే నువ్వు మౌనం అయిపోవాలి, నువ్వు గమ్మని ఉండాలి. హల్లెలూయా. లోపల ఉన్నోళ్ళు అనుకోవచ్చు తప్పు చేశారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. 1,00,000 అనుకోని మరలా చెబుతున్నా, యోసేపు నిరూపించుకోలేదు, తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు తన కొరకు సింహాసనం ఉంచాడు. యోసేపు దేవునితో నడిచాడు కాబట్టి ఈరోజు నువ్వు మనుషులతో నడిచినంత కాలం నీకు సింహాసనం దొరకదు. నువ్వు మనుషులతో లోకంతో నడిచినంత కాలం స్వాస్థ్యాన్ని పొందుకోలేవు. నువ్వు దేవునితో నడిస్తే ఆయన కుడి సింహాసనంతో నీ వాసనలో అవుతావు. ఆయన సింహాసనం నేను పొందుకుంటావు. అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఆపేసేయి.